భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల మాచినేనిపేట తాండా గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ గాలివాన బీభత్సంతో 3 ఇళ్ల పైకప్పు రేకులు పూర్తిగా లేచిపోయాయి. మరో 4 ఇళ్ల రేకులు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. భూక్యసాల్కి ఇంటి పైకప్పు రేకులు పగిలి సరోజ అనే మహిళపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంపై పెద్ద వృక్షం పడింది. దీంతో పాఠశాల భవనం సైతం పాక్షికంగా దెబ్బతింది. అదేవిధంగా కాకర్ల గ్రామంలో గాలివాన బీభత్సానికి పెద్ద కృష్ణయ్యకు చెందిన ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా గాలివానకు లేచిపోయి పక్కింటిపై పడ్డాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గాలివానతో తమ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, తమకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. सामान से खराब है, फ्रिज पूरा खराब है ना। సీపాపోగాలి అన్నంది వచ్చింది. పైకి తీసుకో గోడగా పెట్టండి మరి